సో జాబ్స్ క్యాలెండర్ పైన ఫైనల్ అప్డేట్ చూడండి. రేపే జాబ్స్ క్యాలెండర్ 10,000కు పైగా పోస్టులతో విడుదలకు సిద్ధమవుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు డిఎస్సికి సంబంధించిన వేకెన్సీస్ అనేవి కాస్త తగ్గాయి. మనకి 3,000 అని చెప్పేసి మనం అయితే అనుకున్నాం కదా. 2,600కు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది. సో చూడండి, ఇక్కడ మనకు డిఎస్సి జూనియర్ లెక్చరర్ కలిపి 3,000 వేకెన్సీస్ ఉన్నాయి. యూనివర్సిటీలో 1,500 అధ్యాపక పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2లో దాదాపు 600 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 1,400 కానిస్టేబుల్ ఉద్యోగాలపైన ప్రకటన. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా చూద్దాము. సో 2,600 వరకు కూడా టీచర్ పోస్టులు అయితే ఈ యొక్క జాబ్స్ క్యాలెండర్లో భాగంగా మనకు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అండ్ అలాగే చూడండి, జూన్లో మనకు గ్రూప్స్ నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 1లో మనకు 101 ఉన్నాయి. గ్రూప్ 2 విభాగంలో మనకు 470 వేకెన్సీస్ ఉన్నాయి. ఆగస్టులో మనకు గ్రూప్ 1, సెప్టెంబర్లో చూసుకుంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్. ఆర్థిక శాఖ ఆమోద ముద్ర సన్నాహాల్లో ఏపీపీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు చిగురిస్తున్న ఆశలు అని చెప్పేసి ఇచ్చారు. వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇక్కడైతే మనం చూడడానికి కనిపిస్తుంది. గ్రూప్ 1 సర్వీసెస్ ఖాళీలు చూసుకోవచ్చు. గ్రూప్ 2కి సంబంధించిన ఖాళీలు కూడా ఇక్కడ మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జాబ్స్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 10,000కు పైగా పోస్టులతో గురువారం రోజు అంటే ఉగాది సందర్భంగా మనకు రిలీజ్ చేస్తున్నట్లు ఇక్కడ మనకి అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఉగాది సందర్భంగా మనకు జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి మనం గతంలో కూడా డిస్కస్ చేసాము. సో ఈసారి మనకి వేకెన్సీస్ అనేవి ఏంటంటే 10,000 వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అయితే ఇస్తున్నారు. అలాగే మంత్రి లోకేష్ గారు కూడా ఎక్స్ ద్వారా అంటే ట్విట్టర్ ద్వారా కూడా మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వివరించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇందులో ఆర్థిక శాఖ ఇప్పటికే చూసుకుంటే 10,000కు పైగానే వేకెన్సీస్కి సంబంధించిన ఆమోద ముద్ర అయితే వేసినట్లు, అలాగే అధికారులందరూ కూడా ఈ యొక్క జాబ్స్ క్యాలెండర్ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కూడా సమాచారం. అయితే డిఎస్సి విభాగంలో మనకు 2,600 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ లెక్చరర్ పోస్టులు చూసుకుంటే 3,000 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకు డిఎస్సి ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి 2,600కు పైగా ఉంటాయని చెప్పారు. అలాగే మనకు యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే ఇందులో మనకు టీచింగ్ జాబ్స్ 1,500 అంటే 1,500 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూప్ 1లో 100కు పైగా వేకెన్సీస్ ఉంటాయి. గ్రూప్ 2 విభాగంలో 470 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెండు కూడా కలుపుకుంటే 600 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు. 400 చూసుకుంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అయితే భర్తీ చేయనున్నారు. అయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ అయితే ఇస్తూ ఉంటుంది. మిగిలిన వివిధ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ వేరువేరుగా నోటిఫికేషన్స్ అనేవి జారీ చేస్తుంది. నిర్దేశిత గడువు లోపు వీటన్నిటిని కూడా భర్తీ చేసే విధంగా అధికారులు జాబ్స్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు. చకచకా భర్తీకి చర్యలు. జాబ్ క్యాలెండర్ను ప్రకటించడంతో పాటు ఆయా శాఖలు వేగంగా పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు అయితే చేస్తుంది. న్యాయ వివాదాలు అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా, సో ఏంటంటే కోర్టు కేసులు పడకుండా ఇవన్నీ కూడా చూసుకునే విధంగా మనకు రిలీజ్ చేస్తామని చెప్పి అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ క్యాలెండర్లో 2,600కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. క్యాలెండర్ ప్రకటించిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా అయితే ఉంది. అయితే ఈ పోస్టులతో పాటు రాబోయే 3 ఏళ్ల కాలానికి ప్రకటించబోయేటటువంటి డిఎస్సీల పైన ప్రణాళిక అయితే రూపొందిస్తోంది. ఇప్పటికే ఏటా డిఎస్సి ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రాబోయే 3 డిఎస్సీల్లోనూ సుమారు 7,500కు పైగా వేకెన్సీస్ అయితే ఉండే విధంగా అధికారులు ప్రణాళిక అయితే తయారు చేస్తున్నారు. అంటే రాగల నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సీస్లో అరౌండ్ 7,500 వరకు కూడా వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. అంటే మనకు లాస్ట్ టైం ఇచ్చిన మాదిరిగా ఎక్కువ వేకెన్సీస్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. ఓకేనా, తక్కువ వేకెన్సీస్తోనే రెగ్యులర్గా డిఎస్సి నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా, చూసుకున్నట్లయితే మనకు ప్రతి సంవత్సరం 1,500 నుంచి 2,000 వరకు కూడా టీచర్ రిటైర్మెంట్స్ అయితే అవుతున్నారు. అయితే ఆ పోస్టులను తర్వాతి 2 ఏళ్లలో డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. గత ఏడాది 16,000 టీచర్ పోస్టులను అయితే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సితో భర్తీ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 5 ఏళ్లలో దాదాపు 25,000 టీచర్ పోస్టులు మనకి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అయితే భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు ఇక్కడ మనకి సమాచారంలో ఇచ్చారు. అంటే గతంలో కంపేర్ చేసుకున్నట్లయితే ఈసారి మనకి వేకెన్సీస్ అనేవి తక్కువగానే ఉన్నాయి డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పండగ వచ్చింది నేడు రేపు వరుస కానుకలు, నేటి నుంచే దివ్యాంగ శక్తి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి 10,000 పోస్టులతో రేపు జాబ్స్ క్యాలెండర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇందులో సేమ్ అదే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 10,000 పోస్టులకు పైగా ఈ వేకెన్సీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇంకా చాలా జాబ్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి గ్రూప్స్ నోటిఫికేషన్స్ మాత్రం జూన్లో వస్తున్నాయంట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా.
చూడండి గ్రూప్ 1 విభాగంలో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, గ్రూప్ 2కి సంబంధించి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. ఆగస్టు సెప్టెంబర్ ప్రిలిమ్స్ అయితే ఉంటుంది. సో ఆర్థిక శాఖ అయితే ఆమోదం వేసినట్లు కూడా ఇక్కడ మనకి అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో జూన్లో చూసుకుంటే రెండింటికి నోటిఫికేషన్స్ అయితే వెలువడినట్లయితే గ్రూప్ 1 పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్టులో జరిపే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఇక గ్రూప్ 2 సంబంధించి మరుసటి నెల అయిన సెప్టెంబర్లో మనకి ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ అయితే నిర్వహించే షెడ్యూల్ అయితే ఖరారైనట్లు కూడా సూచనలు వస్తున్నాయి. అయితే ఇందులో భాగంగా ఏపీపీఎస్సీ సైతం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నదని చెప్పేసి కూడా సమాచారం ఇచ్చారు. గ్రూప్ 1-2 భర్తీ విషయంలో పలు వివాదాలు తలెత్తిన విషయం విదితమే. సారీ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్స్ విషయంలో ఏపీపీఎస్సీ పక్కా ప్రణాళికతో ఎలాంటి అవాంతరాలు కూడా ఎదురవ్వకుండా ముందస్తు జాగ్రత్తలను కూడా తీసుకుంటుంది. సకాలంలో ఖాళీలను భర్తీ చేసే విధంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం ఇచ్చారు. గ్రూప్ 1 సంబంధించి 101, గ్రూప్ 2కి సంబంధించి 470 వేకెన్సీస్ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 13న జరిగినటువంటి సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు వివిధ విభాగాల ఖాళీలను పరిశీలించి ఆమోదముద్ర వేశారు. మిగిలినటువంటి విభాగాలకు సంబంధించి కసరత్తు ఇంకా జరుగుతూ అయితే ఉంది. తుది జాబితా మరికొద్ది రోజుల్లో అయితే సిద్ధంగా ఆనుందని చెప్పి అప్డేట్ ఇచ్చారు. ఓకేనా. సో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఇంకా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా. సో అట్లీస్ట్ ఒక 1000 వేకెన్సీస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. బట్ స్టిల్ ఏంటంటే కొంచెం తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. సో ఏది లేకపోయినా మన వేకెన్సీస్ అనేవి మంచిగా ఉంటే కనుక బాగుంటుందని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు జాబ్స్ క్యాలెండర్ పైన అప్డేట్ అయితే. సో రేపైతే మనకు ఉగాది సందర్భంగా మనకు ఈ యొక్క జాబ్స్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి డిఎస్సి వేకెన్సీస్ కూడా ఉన్నాయి కానీ కాస్త తక్కువగా అయితే ఉన్నాయి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ జస్ట్ అప్పటికప్పుడు చదువుకొని వెళ్ళి రాసేసి జాబ్ వచ్చేస్తుందంటే కనుక పొరపాటు అనమాట. సో కాబట్టి ఏంటంటే జాబ్ రావాలంటే ఎప్పటి నుంచో చదువుతూ ఉండాలి. అంతేకాకుండా మీకు అదృష్టం కూడా ఉండాలి. అంతేకాకుండా ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. ఎందుకంటే చదివిన ప్రతి ఒక్కరికి రాదు. ఈవెన్ హాఫ్ మార్క్ కూడా చాలా వాల్యుబుల్ థింగ్ అనమాట. ఎందుకంటే మీకు చాలామంది పాయింట్స్ కూడా పోయారు లాస్ట్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే. కాబట్టి ఏంటంటే ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా టెట్ మార్క్స్ కూడా మంచి స్కోర్ తెచ్చుకొని డిఎస్సిలో కూడా బెటర్ స్కోర్ తెచ్చుకొని మీకు రిజర్వేషన్ కూడా ఉన్నట్లయితే అది ఇంకా హెల్ప్ అయితే అవుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జాబ్స్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి డిఎస్సికి కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు, క్వాలిఫై కావచ్చు. ఓకేనా. కానీ మీ అందరికీ ఎవరికైనా గుర్తుందా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13,000 వేకెన్సీస్, ఆరోగ్య శాఖ ఈ విధంగా చాలామంది ఏంటంటే అరౌండ్ 1 lakh వరకు వేకెన్సీస్ అనేవి వస్తాయి అని చెప్పి చాలామంది అయితే అనుకున్నారు. బట్ ఇప్పుడు మనకి సీన్ అయితే రివర్స్ అయిపోయింది. ఓన్లీ 10,000 వేకెన్సీస్ మాత్రమే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి. అంటే చూడండి ఒక్కసారి. సో అందరూ ఏమనుకున్నారు 1 lakh వేకెన్సీస్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు. బట్ సో దాంట్లో మనకి 10వ వంతు ఇచ్చారు. 10% వేకెన్సీస్ ఇచ్చినట్లు అవుతుంది. మరి చూడాల్సి ఉంది నెక్స్ట్ అప్కమింగ్ ఏమన్నా వేకెన్సీస్ ఇస్తారా లేదా అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే. వీడియోని లైక్ చేయండి.